మీకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఏఎండీ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, ఈ నోటిఫికేషన్‌కి వెళ్ళే ముందు ఏంటంటే, నేను మధ్యాహ్నం ఒక వీడియో పెట్టాను. దాని గురించి ఒక చిన్న మాట చెప్పేసి మనం నోటిఫికేషన్‌లోకి వచ్చేద్దాం. సో, నేను ఒక మంచి యాప్‌ని మీకు ఇంట్రడ్యూస్ చేశానండి. ఈ యాప్ వల్ల చాలా ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుంది మీకు. అండ్ ఈ జాబ్ వీడియోస్ ఇవన్నీ కూడంగా చాలామంది పోస్టులు చేస్తుంటారు. ఆర్టికల్స్ రాస్తుంటారు. అండ్ నేను కూడంగా అందులో వీడియోస్ పెడుతూ ఉంటాననమాట. సో, మీరు యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అందులో మీకు మీ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేసినప్పుడు మీకు మనీ వస్తుంది. అండ్ ఈ 2 రోజుల్లో గనుక మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎక్కువ మొత్తంలో మనీ వస్తుందనమాట. అదేవిధంగా మీరు కూడా ఇన్‌స్టాల్ చేసినటువంటి వాళ్ళు మనకు ఒక టాస్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వచ్చే నెల 1వ తారీఖు వరకు ఈ టాస్క్ అనేది ఉంటుంది. ఈ టాస్క్‌లో మీరు ప్లే చేస్తే ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే రొటేట్ అవుతూ ఉంటుంది. మీరు ఏదైనా గిఫ్ట్ గెలుచుకున్నట్లయితే మీకు వెంటనే ఆ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. అమౌంట్ కనుక గెలుచుకుంటే మీకు అమౌంట్ ఎమ్మటే విత్‌డ్రా చేసుకోవచ్చు. 100% జెన్యూన్ యాప్. నేను ఆల్రెడీ కొంత అమౌంట్ అనేది ఒక 200 ఆర్ 300 అమౌంట్‌ని విత్‌డ్రా చేశాను. మీరు బ్యాంక్ అకౌంట్ గాని, పేటీఎం గాని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నోటిఫికేషన్‌కి వచ్చేద్దాం. డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ అనేది ఉంచుతాను. ఇప్పుడు కూడంగా వెళ్లి ఇన్‌స్టాల్ చేసుకోండి. మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఈ యొక్క విభాగం నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో పనిచేస్తున్న సంస్థనే మనం ఇప్పుడు చెప్తున్నటువంటి ఏఎండీ సంస్థ ఫ్రెండ్స్. దీని నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అమ్మాయిలు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చని వాళ్ళు మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి ఈ పోస్టులకు వచ్చేసరికి. సో, మనకు చాలా రకాల ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఉద్యోగాలు వచ్చేసరికి 10th+ ఐటీఐ ఉన్న వాళ్ళకు, అదేవిధంగా 10th క్లాస్ ఉన్న వాళ్ళకు, డిగ్రీ ఉన్న వాళ్ళకు, డిప్లొమా ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలని సో, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ముందుకు చూసుకుంటూ వెళ్దాం వీడియోలో. సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఉద్యోగాలు డ్రిల్లింగ్ విభాగంలో ఉన్నాయి. ఈ ఉద్యోగాలు వచ్చేసరికి మొత్తం 10 ఖాళీలు ఇచ్చారండి. మనకు 2 ఖాళీలేమో ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 ఖాళీలు ఇచ్చారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 3, ఓపెన్ కేటగిరీలో 2 ఖాళీలు ఇచ్చారు. మొత్తంగా మనకు 10 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఇవి గ్రూప్ బి ఉద్యోగాలు ఫ్రెండ్స్. దీనికి సాలరీ చూసుకుంటే రూ. 35,400 మీకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అలవెన్స్‌లన్నీ కూడా మీకు కల్పించడం జరుగుతుంది. అంటే ఒక రూ. 40,000 వరకు మీకు జీతం వచ్చే అవకాశం ఉంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికొచ్చేసరికి డిప్లొమా మెకానికల్‌లో గాని, ఆటోమొబైల్‌లో గాని, డ్రిల్లింగ్‌లో గాని 60% మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే డిప్లొమా ఏ విధంగా పాస్ కావాలంటే 10th క్లాస్ తర్వాత 3 సంవత్సరాల కోర్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అర్హులనమాట. ఇక ఏజ్ విషయానికొచ్చేసరికి మనకు ఏజ్ లిమిట్ ఎప్పటి వరకు చూస్తారు అంటే జనవరి 10, 2020 నాటికి ఏజ్ అనేది చూడడం జరుగుతుంది. ఎస్టీ వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు, ఓబీసీ వాళ్ళైతే 33, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే 30 సంవత్సరాలు, ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఫిజిక్స్ ఈ ఉద్యోగాలు వచ్చేసరికి మనకు రూ. 35,400 జీతం ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అలవెన్స్‌లు ఇస్తారు కాబట్టి ఒక రూ. 40,000 వరకు దీనికి కూడా జీతం వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిగినటువంటి వాళ్ళు, సబ్జెక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళు బీఎస్సీలో 60% మార్కులతో పాస్ అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ ఒకటే పోస్ట్ ఉంది. ఓపెన్ కేటగిరీలో ఉంచారు. మనకు జనవరి 10, 2020 నాటికి 30 సంవత్సరాల మధ్యలో 30 సంవత్సరాలకు ఉన్నవారు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చండి. సైంటిఫిక్ అసిస్టెంట్ సర్వే ఉద్యోగాలు వచ్చేసరికి 2 ఖాళీలు ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 1, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 పోస్ట్ ఇచ్చారు. సివిల్‌లో గాని, సర్వేలో గాని ఇంజినీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు 60% మార్కులతో పాస్ అయితే 3 సంవత్సరాల కోర్సు, డిప్లొమా కోర్సు కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 33 సంవత్సరాలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 30 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఎలక్ట్రికల్ ఉద్యోగాలు 2 ఖాళీలు ఇచ్చారు మనకు. ఓబీసీ వాళ్ళకి 1, ఓపెన్ కేటగిరీలో 1 ఉంచారు. దీనికి కూడా సేమ్ అండి. మనకు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా 60% మార్కులతో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33, ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు 30 సంవత్సరాల వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ టెక్నీషియన్ బి ఈ ఉద్యోగాలు వచ్చేసరికి డ్రిల్లింగ్ ఆర్ డీజిల్ ఆర్ ఆటో మెకానిక్‌లో ఈ ఉద్యోగాలని రూ. 21,700 సాలరీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏ విధంగా అయితే అలవెన్స్‌లు కల్పిస్తారో అదే అలవెన్స్‌లు మీకు కూడా కల్పిస్తామని చెప్పేసి వీళ్ళిచ్చారు. అంటే దీంతో పాటుగా మీరు అలవెన్స్‌లు కలుపుకుంటే మీకు ఒక రూ. 25,000 జీతం అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు క్వాలిఫికేషన్ విషయానికొచ్చేసరికి 10th క్లాస్‌లో గాని, ఇంటర్మీడియేట్‌లో గాని సైన్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. 60% మార్కులతో 10th క్లాస్ పాస్ కావాలి. అదేవిధంగా లేదా ఇంటర్మీడియేట్‌లో సైన్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉండి దాంతో పాటుగా ఐటీఐ సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళు ఈ ట్రేడ్స్ ఏదైతే కోరుతున్నారో వాళ్ళు ఆ ట్రేడ్స్‌లో ఐటీఐ సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళు 1 సంవత్సరం డ్యూరేషన్ ఉన్న సర్టిఫికేట్ ఉన్నప్పటికీ మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చనమాట. వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు మనకు. ఏజ్ విషయానికొచ్చేసరికి జనవరి 10, 2020 నాటికి ఓబీసీ వాళ్ళకి 28, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 25, ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 25 సంవత్సరాలకు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ బి ఉద్యోగాలు సేమ్ సాలరీ అండి. 21,700 ప్లస్ అలవెన్స్‌లు. మొత్తం మనకు 4 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకు 2 ఖాళీలు ఇచ్చారు.
ఆ తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒకటి ఇచ్చారు, ఓపెన్ కేటగిరీలో ఒకటి ఇచ్చారు. మొత్తంగా 4 కాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి కూడా 10th క్లాస్‌లో 60% మార్కులతో పాస్ అన్న కావాలి, లేదా ఇంటర్మీడియేట్‌లో సైన్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అయినా కలిగి ఉండాలి. దాంతో పాటుగా ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎలక్ట్రికల్ విభాగంలో ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ డ్యూరేషన్‌తో కంప్లీట్ చేసిన వాళ్ళైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనవరి 10, 2020 నాటికి ఓబీసీ వాళ్ళకి 28, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 25, ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 20 సంవత్సరాల మధ్యలో 25 సంవత్సరాల వరకు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. ఇక మనకు స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, 50% మార్కులతో. 80 వర్డ్ పర్ మినిట్ అనేది మనకు షార్ట్ హ్యాండ్లో స్పీడ్ కోరడం జరుగుతుంది. ఇంగ్లీష్ టైపింగ్లో అదేవిధంగా 30 వర్డ్ పర్ మినిట్ అనేది టైపింగ్ స్పీడ్ అనేది కోరడం జరుగుతుంది. సో వీళ్ళ జీతం వచ్చేసరికి 25,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కల్పించేటువంటి అలవెన్స్లు ఇస్తున్నారు కాబట్టి 30,000 వరకు వీళ్ళకి జీతం వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకు పోస్టులు 3 ఖాళీలు ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 1, ఓపెన్ కేటగిరీలో 2 ఉంచారు. మనకు ఓబీసీ వాళ్ళు 33 సంవత్సరాల వరకు, ఓపెన్ కేటగిరీలో ఉన్నవారు 30 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అప్పర్ డివిజన్ క్లర్క్ అండి. ఇది మనకు 10 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 3, ఓపెన్ కేటగిరీలో 2 ఖాళీలు ఇచ్చారు. ఇవి వచ్చేసరికి గ్రూప్ సి ఉద్యోగాలు. డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అంటే ఏదైనా డిగ్రీ కావచ్చు, డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వాలెంట్ అంటే ఏదైనా డిగ్రీ 50% మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ జీతం కూడా 30,000 వరకు రావడం జరుగుతుందండి. దాంతోపాటుగా డిజైరబుల్గా ఏంటంటే మనకు టైప్ రైటింగ్ స్పీడ్ కోరడం జరుగుతుంది అప్పర్ డివిజన్ క్లర్క్ కాబట్టి. ఎసెన్షియల్గా ఏం కోరలేదు, కాకపోతే స్పీడ్ ఉండాలని డిజైరబుల్గా కోరారు. సో మీకు సెలక్షన్లో ఇది స్పీడ్ అనేది అడగకపోవచ్చు, కాకపోతే జాబ్కి వచ్చేసరికి మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి 32, ఎస్టీ వాళ్ళకి 32, ఓబీసీ వాళ్ళకి 30 సంవత్సరాలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు 27, ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు 27 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పోస్ట్ వచ్చేసరికి డ్రైవర్ ఉద్యోగాలు మొత్తం 30 ఖాళీలు ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 8, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 3, ఓపెన్ కేటగిరీలో 12 ఖాళీలు ఇచ్చారు. మొత్తంగా 30 ఖాళీలు ఇచ్చారు. శాలరీ చూసుకుంటే 19,900 ప్లస్ అలవెన్సులు, అంటే ఇది కూడా ఒక 25,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంది. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, లైట్ అండ్ హెవీ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా కోరడం జరుగుతుంది 3 సంవత్సరాలు ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకి 32, ఎస్టీ వాళ్ళకి 32, ఓబీసీ వాళ్ళకి 30 సంవత్సరాలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 27, ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి 27 సంవత్సరాలు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 10, 2020 నాటికి ఏజ్ అనేది చూడడం జరుగుతుందండి. మనకు మినిమం అన్ని పోస్టులు కూడా మినిమం ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాల వరకు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆయా ట్రేడ్స్ ఇచ్చారు. డ్రైవర్కి వచ్చేసరికి 100 రూపాయలు ఫీజు ఉందండి. అప్పర్ డివిజన్ క్లర్క్ 100 రూపాయలు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి 100 రూపాయలు, టెక్నీషియన్ బి ఉద్యోగాలన్నిటికి కూడా 100 రూపాయలతోటి మీరు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఉద్యోగాలన్నిటికి కూడా 150 రూపాయలు, టెక్నికల్ ఆఫీసర్ సి ఉద్యోగాలకు 250 రూపాయలు ఫీజుతోటి మీరు అప్లై చేయొచ్చు. ఇది కొద్దిమంది మాత్రమే ఫీజు ఉంది. మనకు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్స్కి వీళ్ళెవ్వరు కూడా ₹1 కూడా ఫీజు లేదు. మిగతా వాళ్ళు ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో లేదా ఏ యొక్క కేటగిరీలో అప్లై చేస్తున్నారో, ఇప్పుడు నేను పైన ఇచ్చిన పోస్ట్లో ఆ పోస్ట్ని బట్టి మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఆల్రెడీ మనం ఏజ్ ఇప్పుడు రిలాక్సేషన్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ బాక్స్లోనే రిలాక్సేషన్తో కలుపుకొని ఏజ్ అనేది వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో మనకు సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్, మనకు మొత్తం కూడా క్లియర్గా ఇచ్చారు సెలక్షన్ ప్రాసెస్ గురించి. సో టెక్నీషియన్ బి ఉద్యోగాలకు ఏ విధంగా ఉంటుంది, స్టెనోగ్రాఫర్కి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. నేను ఒక్క పోస్టుకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది, మనకు లెవెల్ 1 టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అండి. ఇది జనరల్ ఇంగ్లీష్, తర్వాత జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఈ యొక్క టాపిక్స్ కలిసి మీ ప్రశ్నలు రావడం జరుగుతుంది. లెవెల్ 2 టెస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ అనమాట. ఇది డిస్క్రిప్టివ్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు. సో లెవెల్ 1 వచ్చేసరికి మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లేదా స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇందులో లెవెల్ 1లో వచ్చినటువంటి మార్కుల ఆధారితంగా క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేసి లెవెల్ 2 అనేది పిలవడం జరుగుతుంది అనమాట. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి అయితే 50% మార్కులు, ఓబీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ లేదా పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 40% మార్కులు రావాలి లెవెల్ 1లో. సో డ్రైవర్ విభాగంలో వచ్చేసరికి మనకు రాత పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు ఈ రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, ఆర్థమెటిక్, మోటార్ వెహికల్ యాక్ట్ వీటిపైన మీకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. తర్వాత లెవెల్ 2 వచ్చేసరికి డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది లెవెల్ 1లో. ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకు 50% వచ్చేసరికి ఏమో జనరల్ కేటగిరీ వాళ్ళకు,
అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అయితే 40% మార్కులు రావాలి. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అని ఇచ్చారు. సో, ఈ 2 అంటే లెవెల్ 1, లెవెల్ 2 టెస్ట్ ఆధారితంగా డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఎంపిక చేయడం జరుగుతుందండి. ఆల్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో, మీకు అన్ని వివరాలు అందాయి అనుకుంటున్నాను. ఇంకా చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ ఉంచుతాను కాబట్టి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చదువుకొని అప్లై చేసుకోండి. అండ్ పోస్టింగ్ వచ్చేసరికి నేను హైదరాబాద్ నుంచి నోటిఫికేషన్ వచ్చి కానీ హైదరాబాద్‌లోనే పోస్టింగ్ ఉంటుందని చెప్పలేమండి. న్యూఢిల్లీ, బెంగుళూరు, నాగ్పూర్, జంషెడ్పూర్, షిల్లాంగ్, జైపూర్ అండ్ హైదరాబాద్ ఈ యొక్క సెంటర్స్‌లో ఎక్కడనైనా ఉండొచ్చనమాట. విశాఖపట్నం, తిరువనంతపురం ఇంకా మనకు చిన్న చిన్న సెంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. సెక్షనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. సో, అక్కడనైనా కానీ మీకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. పర్టిక్యులర్‌గా మనకు ఈ ఏరియాలో హైదరాబాద్‌లో మాత్రమే మీకు పోస్టింగ్ ఉంటుందని నేనైతే చెప్పలేను. సో, మనకు నోటిఫికేషన్ కూడా అదే ఇచ్చారనమాట. మీకు చివరి తేదీ వచ్చేసరికి జనవరి 10, 2020 నాటికి మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ కూడా మనకు చివరి తేదీ అదే ఇచ్చారనమాట. జనవరి 10, 2020 నాటికి మీరు ఈ పోస్టులకు పేమెంట్ కూడా చేసి అప్లై చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. చూసి ఒకసారి చదువుకొని అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా వీడియోని షేర్ చేయండి. నన్ను ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.